నమస్తే అండి. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేది హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు అమావాస్యకు ముందు రోజు రాత్రి జరుపుకుంటారు. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రాత్రికి మరియు శివ తాండవం చేసిన రాత్రిగా భావిస్తారు. ఆ రోజు ఉపవాసం, జాగరణ, బిల్వార్చన మరియు అభిషేకాలతో శివుడిని ప్రసన్నం చేసుకుంటారు. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది లింగోద్భవం. బ్రహ్మ విష్ణువుల మధ్య తగాద వచ్చినప్పుడు శివుడు స్తంభ రూపంలో ఆవిర్భవించిన రాత్రిగా ఇది పరిగణించబడుతుంది. ఆ సమయాన శివపూజ చేయడం ఎంతో ఫలప్రదమని నమ్ముతారు. రెండవది శివపార్వతుల వివాహం. శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్న పవిత్రమైన రోజుగా దీనిని భావిస్తారు. ఇక మూడవది శివుని యొక్క తాండవం. శివుడు సృష్టికి రక్షణగా విశ్వవ్యాప్తమైన తాండవ నృత్యం చేసిన రాత్రిగా దీనిని జరుపుకుంటారు. ఈరోజు ఉండే ఆధ్యాత్మికత ఏంటంటే, ఈ రాత్రి నిద్రపోకుండా జాగరణ మరియు ఉపవాసం ఉండి శివనామ స్మరణతో శివుడిని పూజించడం. దీనివల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని మరియు ఆధ్యాత్మికత, ప్రగతి, మానసిక ప్రశాంతత లభిస్తాయని విశ్వాసం. సమస్యల నివారణ కొరకు కూడా ఈ బోలా శంకరుడిని ఈరోజు ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు, కష్టాలు మరియు గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరిపైన ఆ శివుడి యొక్క కృప ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.